హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంత్ డిసెంబర్ 9th నుంచి 13 వరకు కొంచెం బిజీగా ఉన్నాము. డిసెంబర్ 9th ఏమో కౌటిల్యకి రీడింగ్ ఎగ్జామ్ అండ్ 10th మ్యాథ్ ఎగ్జామ్ అండ్ 11 ఈ ప్రోగ్రామ్ అనమాట. సో కౌటిల్య స్కూల్కి ఈ ప్రోగ్రామ్కి అయితే వచ్చాము. బై ద వే ఈ ప్రోగ్రామ్ ఏంటో చెప్పలేదు కదండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ వాళ్ళది మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అండి. ఫైనల్గా ఫస్ట్ గ్రేడ్ వాళ్ళది మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మ్యూజికల్ పర్ఫార్మెన్స్కి చాలా మంది పేరెంట్స్తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు. పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు డ్రా చేసిన డ్రాయింగ్ అయితే చూపించారు. కౌటిల్య ఈజ్ ఆల్వేస్ డ్రాయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. సో కౌటిల్యకి మన ఇండియన్ ఫ్లాగ్ అంటే చాలా ఇష్టము. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఏ సింపుల్ అండ్ టేస్టీ టాకో. మనం బయట కొనే టాకోవెల్ కంటే నేను ప్రిపేర్ చేసే టాకో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చపాతీ పిండిలోకి ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా అండ్ కొన్ని సెసమి సీడ్స్ కూడా యాడ్ చేశాను. సెసమి సీడ్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. సో అలా ప్రిపేర్ చేసుకున్న డోని చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీస్ విత్ బటర్ అయినా కాల్చుకోవచ్చు, వితౌట్ బటర్ అయినా కాల్చుకోవచ్చు. అలా అన్ని చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి మెయిన్ వచ్చేసి మనకు పొటాటోస్ ఫ్రై చేసుకోవాలి. సో పొటాటోస్ ఫ్రై చేసుకొని ఇందులోకి చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ టాకో బెల్లో లెటర్స్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చీజ్ అండ్ చపాతీస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇందులోకి సాస్ వచ్చేసి టాకో సాస్ అండి. ఈ సాస్ లో నో ఎగ్స్ అన్నమాట. అలాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక చపాతీని ఇలా పెట్టేసుకొని దాని పైన మిడిల్ లో వచ్చేసి ఫ్రై చేసుకున్న పొటాటోస్ పెట్టాను. అండ్ లెటర్స్ అండ్ చీజ్ కూడా పెట్టేసి, చీజ్ వచ్చేసి ఆప్షన్ అండి, మీకు కావాల్సి వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఫైనల్ గా టాకో సాస్ పెట్టేసి ఇలా రోల్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బయట కొనే టాకో బెల్ సాఫ్ట్ టాకో కంటే ఈ టాకో చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అయిందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ టాకోని మనము లంచ్ బాక్స్లో కూడా కిడ్స్కి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. వాట్ యు వాంట్? ఏం కావాలి చెప్పు. చిక్కిరేనా? మై కిడ్స్ లవ్స్ ద చిక్రీ సాంగ్. మా పిల్లలు చిక్రీ సాంగ్ ని ఓన్లీ తెలుగులో మాత్రమే చూడరు. ఎన్ని లాంగ్వేజెస్ లో ఉంటే అన్ని లాంగ్వేజెస్ లో వాచ్ చేస్తుంటారు. అంత ఇష్టం అన్నమాట. మీ పిల్లలు కూడా అంతేనా? డిసెంబర్ 11th కౌటిల్య స్కూల్లో కౌటిల్య వాళ్ళది మ్యూజికల్ పర్ఫార్మెన్స్ చూసాం కదా. డిసెంబర్ 12th వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో హాలిడే పార్టీ. ఈ పార్టీ స్పెషల్ లంచ్ ఉంటుంది. అండ్ ఈ పార్టీలో అందరూ విత్ ఫ్యామిలీస్తో వస్తారు. బై ద వే ఈ పార్టీకి నేనేం ప్రిపేర్ చేశానో చెప్పలేదు కదండి, ఎప్పుడు ప్రిపేర్ చేసేలాగానే. సో ఆలు పరాటా అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా ప్రిపేర్ చేశాను. ఆలు పరాటా ప్రిపేర్ చేయడం అంత ఈజీ కాదు కదండి. ఆలు పరాటా ప్రిపేర్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. మెయిన్గా ఆలు పరాటా స్టఫ్ వచ్చేసి కొంచెం కూల్ అయిపోతేనే మనం పరాటాస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూల్ కావాలి. అంత ప్రిపేర్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. నేను అసలు లాస్ట్ మినిట్లో జస్ట్ అలా రెడీ అయిపోయి పార్టీకి అయితే వచ్చేసాను. సో పార్టీలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మెయిన్గా నా ఫుడ్ని అందరూ చాలా మెచ్చుకున్నారు. బోల్డ్ అండి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నా ఫుడ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అందరికి చాలా బాగా నచ్చిందంట. అండ్ బోల్డ్ అండ్ గేమ్స్ పెట్టారు. గేమ్స్లో అందరు పార్టిసిపేట్ చేశారు. అండ్ గేమ్స్ విన్నర్స్ కూడా కొన్ని ప్రైజెస్ కూడా ఇచ్చారు. పార్టీలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో ఫుడ్ ఉందని చెప్పాను కదండి. ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో నాన్ వెజ్ కూడా ఉంది. మా పిల్లలు నాన్ వెజ్ ఐటమ్స్ ని ఎక్కడ టచ్ చేస్తారో ఏమోనని చాలా టెన్షన్ పడ్డాను. మనకైతే తెలుసు కదండి ఇది నాన్ వెజ్ ఐటమ్, ఇది వెజ్ ఐటమ్ అని. మా పిల్లలకు తెలియదు కదా. సో అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను. Paul is going to bring ladder, so we can go other side also work. The other side is Mims Highway. I'm hammering this. I think for this one. I'm going to insert this one. That is a reference one.
so the cows won't cross. This is good. అండ్ ఫైనల్గా డిసెంబర్ 13th మా హస్బెండ్ పాల్జీకి హెల్ప్ చేయడానికి గోశాలకు వెళ్ళారు. గోశాలలో ఆవులు ఆ ఫెన్స్ని క్రాస్ చేసి వెళ్తున్నాయంట. సో ఫెన్స్ని కొంచెం ఫిక్స్ చేయడానికైతే మా హస్బెండ్ వెళ్ళారు. మా హస్బెండ్కి అస్సలు ఏం తెలియదు, అంత న్యూవే. సో ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు వెళ్ళారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ బేక్డ్ ద ఎమ్మీ బ్రెడ్. నాకైతే ఈ బ్రెడ్ని చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా డేస్ నుంచి బ్రెడ్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. ఫైనల్లీ బ్రెడ్ ప్రిపేర్ చేయడంలో సక్సెస్ అయిపోయాను. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ మై 30-day వెయిట్ లాస్ రిజల్ట్స్. సో నేనేమనుకుంటున్నానంటే ఫైనల్ గా 50 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ద లాస్ట్ డే నా వెయిట్ లాస్ అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ రోజు ఏంటో ఫుల్ బేకింగ్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ బ్రెడ్ బేక్ చేసిన తర్వాత వెంటనే కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేశాను. మా పిల్లలకి కప్ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టము. నట్స్ వేసాను కదా, ఆ నట్స్ కేక్స్ మా హస్బెండ్ తిన్నారు, మా పిల్లలు అస్సలు తినలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.